అరే ఇందిరా నువ్వా? బాగున్నావమ్మా? బలవంతపు కోడలు కదా, బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ పెళ్లి చేసిన జానకి మా ఇంట్లో అద్దుకుంటోంది తెలుసా? మీ ఇంట్లో ఉంటుందా? పాపం, నా జీవితాన్ని సరిచేసి తను బలిపశువైంది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? పగబట్టిన మా మావయ్య జానకి జీవితాన్ని నాశనం చేశారు. మావయ్య గారు, నా స్నేహితురాలు పెళ్లి. ఏ స్నేహితురాలు? జానికని. అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరా. ఓసు 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 ఓసు. అది పామే నేను పామే, అది నల్ల తాచు నేను గోధుమ తాచు. నాకు పోయి పాలు నీ ముక్కు తీరలేదనుకుంటే నేను పాములాగే తాగుతా. హలో, ఎక్కడ ఉన్నావా? గొప్పదేగా, నీ కోసం ఊరంతా ఎత్తకలేక తెచ్చాను కదంట్రా. ఏం చేయను కోట, ఫ్రీ ఫుడ్ దొరికేది గుడి దగ్గర, ఫ్రీ చదువు దొరికేది బడి దగ్గర. ఒక పూట గంగానమ్మ, ఇంకొక పూట నాగరాజు. అది కరుస్తుందిరా. కరవదు, మనం అంటే నాగరాజుకు భయం. ఎందుకో తెలుసా? మనం ఇది కలిసిందనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది. అందుకని అది సరేగాని నీకు 10 రోజులు కడుపు నిండా తిండి పెడతాను రా. నాకు పని చేసి పెట్టాలి. అపోజిషన్ గారి పోస్టర్ మీద పేర కొట్టాలా, లేక కిందటి ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా, లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చెయ్యాలా? ఇదిగో రాంబాబు, ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యాలయ్యా. ఆడపిల్లని కాకపోతే మగాన్ని మానభంగం చేస్తారా? నీకేమైనా మతిపోయిందా? సర్లే చెప్పేది నవయ్యా. ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది. పెళ్లి పీటల మీద కూర్చోక ముందే ఆ పిల్ల నువ్వు పాడు చేయాలి. నీకు 1000 రూపాయలు శుభలేఖ, ఇందులోనే అడ్రస్ కూడా ఉంది. 100 రూపాయలిచ్చి ఆడదాన్ని కొనుక్కునే ఈ దేశంలో 1000 రూపాయలిచ్చి ఒక ఆడదాన్ని పాడు చేయమంటే ఒప్పుకోవడానికి నేనేమైనా వెర్రి పువ్వునా?